మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు రావాల్సిన రుణాలను వేల కోట్ల రూపాయలను మింగేసిన సంగతి ప్రజలు ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రజలు వచ్చి అడగలేదా నన్ను ఇట్లా జరిగింది, మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని? మీరా శ్రీనిధి గురించి మన్నేదో మేము విజయోత్సవ సభ పెట్టుకుంటామని తెలిసి దానికన్నా ముందే శ్రీనిధి గురించి మాట్లాడుతుండ్రు, గొప్పలు చెప్తుండ్రు, పొంకనాలు బొంకుతుండ్రు. మీ గొప్ప అందులో మాకు తెలుస్తుంది అని అనుకుంటున్నారా? శ్రీనిధిలో మీరు ఏం చేసిండ్రో మాకు తెలియదా? మహిళలకు మేము శ్రీనిధి ద్వారా మేము ఏం చేసినామంటే ఉచిత శిక్షణ, కుట్టు శిక్షణ మిషన్లను ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ ఇచ్చి వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ భర్త తెరువు కోసం సుమారు 6 నుంచి 10,000 మంది మహిళలు నేర్చుకునేందుకు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ వ్యక్తిగత భద్రత, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం చేసినాం. అలాగే ఒక 300 నుంచి 400 మంది యూనిట్లకు ఇక్కడ ఎస్ఎన్జి స్టోర్లు, ఎంటర్ప్రైజెస్ పెట్టి మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం. పాలకుర్తి మండల కేంద్రంలో ఒక గ్రూప్ కు 5 లక్షల వరకే పరిమితున్నాం. దాన్ని మహిళా సంఘం నుంచి 5 నుంచి 20 లక్షల రూపాయలు పెంచి మహిళలందరికీ గ్రూప్ పరంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఆర్థికానికి తోడ్పడాలని సాయం చేసినాం. అలాగే బర్ల స్కీములు, ఆవుల స్కీములు అన్ని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు తోడ్పడితే ఆ కుటుంబం బాగుపడుతున్న ఆలోచనతో ఇక్కడ మహిళా సంఘాల ద్వారా చేసినాం. అలాగే మహిళా సంఘంలో ఉన్న మహిళా కూతుర్లు, కొడుకులు, అబ్బాయిలు, విద్యావంతులు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళను విద్యావంతులు చేయాలని శ్రీనిధి ద్వారా ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడ ఉన్న నిరుపేద మహిళలందరినీ మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దాన్ని కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసిందనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.